ఇద్దరిని చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. సో, 'దిల్ రాజు' గారు చెప్పినట్టు మనం 72 గంటల తర్వాత థియేటర్‌లో దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేద్దాం. నాకు అయాన్ గారు ఇందాక చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, సామాన్యంగా ఈ సినిమాని మీరు ఫైట్లు, లేదంటే మామూలుగా ఒకళ్ళనొకళ్ళు కాల్చుకోవటాలు, ఇలాంటి ఒక యాక్షన్ సినిమాగా మాత్రమే చూడడానికి ప్రయత్నిస్తానేమో, దాన్ని మించిన ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఈ సినిమాలో. ఎందుకంటే అలాంటి సినిమాకి అయితే మనం ఎన్టీఆర్ గారి దాకా రావాలి, ఆయన కాదు కదా. ఎందుకంటే ఆయనకున్న పేరే ఎలాంటి ఎమోషన్ అయినా పలికిస్తాడు కదా. సో అలాంటి మనం బంగారం చేతిలో పెట్టుకున్న తర్వాత దాన్ని నగ చేయించుకోవాలనుకుంటాం, కానీ బీరువాలు పెట్టి తాళమేం కదా. సో 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 సిల్వర్ స్క్రీన్కి ఇవన్నీ తెచ్చేవాడు కాబట్టి అలాంటి వాడిని పెట్టుకున్నప్పుడు ఎలా వాడాలో తెలిసిన వాడే, పనివాడే, మావాడు, మా గట్టివాడే అనిపించింది నాకు. సో ఇది ఏమో యుద్ధం అని చెప్తున్నారు, సినిమా పేరు వార్ అన్నారు. వాళ్ళిద్దరేమో చాలా మంచి స్నేహితుల్లో ఇందాక నుంచి కౌలించుకుని వచ్చారు, కలిసి మాట్లాడుకుంటున్నారు. చూద్దాం. ఇందాక సుమగారు అడిగారు కదా, ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు అని. చూస్తుంటే సినిమాలో క్యారెక్టర్లో హృతిక్కి సంబంధించినంత వరకు తారక్ చెడ్డవాడు, తారక్కి సంబంధించినంత వరకు హృతిక్ చెడ్డవాడు. కానీ వాళ్ళిద్దరు మాత్రం